హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ముకుంద సూపర్ ట్విస్టులు చేయబోతుంది ఫ్రెండ్స్. తన దెయ్యంలా భారీ మధుని ఎలా ఏడిపిస్తుంది, మురారి ఎలా ఏడిపిస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లో అయితే మురారి భయపడుతూ ఉంటాడు. కొంచెం ముకుంద బతికే ఉందా ఏంటి, ముకుందలానే ఉంది, నా ఒక్కడికే కనిపించిందా, ఎవరికైనా కనిపించిందా అని ముకుంద గురించి ఆలోచిస్తాడు. అయినా నేను ముకుందకి ఏమన్యాయం చేశాను, ముకుందకి ఎన్నోసార్లు చెప్పాను తనని మారమ్మని, తనే మారకుండా అలానే నా మీద ప్రేమ పెంచుకుంటానికి నేనేం చేయను, దాంట్లో నేను చేసిన తప్పేమీ లేదు అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా తను కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఈలోపు కృష్ణ వస్తుంది ఫ్రెండ్స్ రూమ్లోకి. కృష్ణ వచ్చేసి మురారి సార్ ఏంటి, దేని గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేం లేదు కృష్ణ, మన గురించే ఆలోచిస్తున్నా, మనం ఏమైనా తప్పు చేశామా అని దాని గురించి ఆలోచిస్తాం. మనం ఏం తప్పు చేయలేదు ఏసీపీ సార్, మనం చేసింది కరెక్టే, ముకుంద మారింది అనుకుంటున్నాం, మా ఆదర్శ్ని ముకుందని కలపాలని చేసాం, అది మనం చేసిన తప్ప. ముకుంద మారినట్టు అందరినీ నమ్మించి తను చేయాల్సింది చేసింది, అయినా తను వెంటనే చెప్పేయచ్చు కదా. ఆదర్శ్ రాగానే ఆ విషయం చెప్పకుండా శోభనం గదిలోకి వెళ్ళాక ఆ విషయం చెప్పి అందరిని ఇట్లా బ్లేమ్ చేసింది, ముకుంద కావాలని ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్తూ మనం చేసిన తప్పేమీ లేదు దాంట్లో అని అంటాడు కదా. ఆ విషయానికి మురారి అయితే ముకుంద విషయంలో నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావు, చాలా థ్యాంక్స్ కృష్ణ అని హగ్ చేసుకుంటూ ఉంటాడు. వేరే వాళ్ళు మీ ప్లేస్లో ఉంటే కనుక చాలా బాధ పెట్టేవాళ్ళు, కానీ మీరు మాత్రం చాలా బాగా అర్థం చేసుకున్నావు కృష్ణ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయినా మీరు చేసిన తప్పేంటి ఏసీపీ సార్, తను ఏమన్నా ప్రేమించి మోసం చేశారా, ఆదర్శ్ ప్రేమ కోసం మీ ప్రేమను త్యాగం చేసి ఇట్లా చేసినందుకు అందరూ అలా అర్థం చేసుకున్నారు, దాంట్లో మీ తప్పేమీ లేదు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మధు గురించి ఇక అందరూ అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ గురించి కూడా అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ వచ్చేసి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని నందిని వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ అసలు కృష్ణ ఎందుకు అలా అనుమానిస్తున్నాడు, కృష్ణ ఏం తప్పు చేసింది, దీంట్లో కృష్ణ చేసిన తప్పేముంది, కృష్ణని ఎందుకు అలా నిందిస్తున్నాడు అని నందిని బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మధు ఎంటర్ అయిపోయి అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు అందరూ బాధపడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అరే అదేం లేదురా, ఇలా ఆదర్శ్ కృష్ణని అంటున్నాడు, కృష్ణ వల్ల ఇదంతా జరిగిందని, కృష్ణ వల్లే ముకుంద చనిపోయిందని అంటూ ఉన్నాడు రా, దానికి మాకు చాలా కోపం వచ్చింది. అవును అలా అన్నాడా, తనకి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతాడా, కృష్ణ చేసిన మంచితనాన్ని కూడా తను మర్చిపోయి మాట్లాడతాడా అని మధు కోపంతో ఆదర్శ్ని ఏదో ఒకటి అంటని బయలుదేరుతుంటూ, అరే ఆడ అసలే మూడు బాగాలేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళి వాడిని ఏదో ఒకటి అన్నావంటే వాడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మనం భవానీ అక్కకి ఏమని సమాధానం చెప్పాలి, నువ్వు కొంచెం కూల్గా ఉండు, మేము అదే చేద్దాం అనుకున్నాం, వాడిని చెంపకేసి రెండు పిగుతాం, కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడేమో అన్న భయంతో మౌనంగా ఉండాల్సి వచ్చింది, అంతకు మించి ఏం లేదు. అయినా తను అపార్థం చేసుకున్నంత మాత్రాన కృష్ణ ఏమి చెడ్డదే అయిపోదు కదా, మనకు తెలుసు కదా కృష్ణ మంచితనం గురించి, వాడు అనుకునేది అనుకుని వాడు ఏదో పెళ్ళాం పోయిన బాధలో ఉన్నాడు కదా, ఇప్పుడు వాడిని కదిలేయటం మంచిది కాదు అని మధుకి నచ్చ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. మధు అయితే చాలా కోపంగా ఉంటాడు, అనవసరంగా కృష్ణ చేయను ఒక తప్పు, కృష్ణని ఎలా మాటలు అంటారు అని మధుకి చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఇక మధు అయితే వెళ్ళి రెఫరెండ్ రైట్ ఇద్దామని ఆదర్శ్ అనుకుంటాడు, కానీ కుటుంబ సభ్యులు ఆపడంతో ఆగిపోతాడు. ఈలోపు మురారి కృష్ణకైతే ఫోన్ వస్తుంది, అదే తన హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్, డ్యూటీకి రమ్మని ఫోన్ వస్తుంది. ఈ పరిస్థితుల్లో నేను డ్యూటీకి ఎలా వెళ్తాను, ఏసీపీ సార్ ఏ పనైనా మనసు బాగున్నప్పుడు చేయలేకపోవచ్చు, కానీ డాక్టర్ ఉతికే కంపల్సరీ మనసు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాన్సన్ట్రేషన్ పేషెంట్ని చూడాలి, లేకపోతే మనం చేసేది తప్పు అవుతుంది, మన డాక్టర్ ఉతికే మనం అన్యాయం చేసినట్టు అవుతుందని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే సరే ఏమవుతుంది, కొంచెం డీవియేట్ అవుతావు కదా, ఈ బాధ నుంచి కొంచెం నీకు ప్రశాంతత వస్తుంది కదా, అలా బయటకు వెళ్తే ఈ విషయాలన్నీ గుర్తుకు రావు కదా, ఏం వద్దు ఏసీపీ సార్, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ ఉన్న సమస్య తీరే వరకు కొన్ని రోజులు నేను ఇంట్లోనే ఉంటాను, ఇంట్లో పరిస్థితి తెలుసు కదా, నేను ఫోన్ చేసి చెప్పేస్తాను హాస్పిటల్కి అని ఫోన్ చేసి హాస్పిటల్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను రాలేను మేడం, ఇంట్లో ఉన్న పరిస్థితి తెలుసు కదా, అదేం లేదు కృష్ణ, నేను డ్యూటీకి ఏమీ రమ్మంటం లేదు, నీకు చెప్పాను కదా మా ఫ్రెండ్ హాస్పిటల్ ఓపెన్ చేస్తుంది
అయిపోతుంది అని హాస్పిటల్ ఓపెనింగ్‌కి నువ్వు రా. నిన్ను కంపల్సరీ నీ చేతే హాస్పిటల్ ఓపెనింగ్ చేయిస్తాను అని చెప్పాను. అందుకే నువ్వు రా కంపల్సరీ అంటది. సరే పక్కన మురారి ఉన్నాడా, మురారికి ఇవ్వు, నేను మురారితో మాట్లాడతా అని అంటూ ఉంటుంది. మేడం మీకు ఎలా తెలుసు మురారి నా పక్కనే ఉన్నారని కృష్ణ అంటుంటుంది. అదేంటి కృష్ణ అలా అంటావు, మురారి ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు కదా, ఆ విషయం తెలియాలా, వేరే నాకు తెలుసులే, మురారికి ఫోన్ ఇవ్వు, నేను మురారితో మాట్లాడతా అని తను చెప్పడంతో వెంటనే తను మురారితో మాట్లాడుతూ ఉంటాడు. మురారి ఇట్లా మా ఫ్రెండ్ హాస్పిటల్ ఓపెన్ చేస్తుంది, నువ్వు ఎట్లాగైనా కృష్ణని బయటికి తీసుకురా. కృష్ణ ఇంకా అదే బాధలో ఉంటానంటుంది. ఏంటి రానంటుందా అని మురారి అడుగుతూ ఉంటాడు. అవును రానంటుంది, నువ్వు ఎలాగైనా కృష్ణని బయటికి తీసుకురా. హాస్పిటల్ ఓపెనింగ్ కృష్ణ చేతే చేయిస్తాను, జస్ట్ వచ్చి అలా రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోవటమే కదా, అదొక పెద్ద పని ఉంది, దానికి మైండ్తో సంబంధించి చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. తను ఇల్లు వదిలి బయటకు వస్తే తనకు కూడా కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది అని మురారికి ఫోన్లో చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ సరే అని మురారి కూడా సరే నేను ఎలాగైనా కృష్ణని తీసుకొస్తా, కృష్ణని తీసుకొచ్చి హాస్పిటల్ ఓపెనింగ్ చేయించే బాధ్యత నాది అని మురారి చెప్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఫోన్లో కృష్ణకైతే అస్సలు ఇష్టం లేదు అక్కడ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్తాం, ఇంట్లో ఈ పరిస్థితి నుంచి బయటికి వెళ్తాం కూడా కృష్ణకి ఇష్టం లేదు. అయినా మురారి వినకుండా కృష్ణ మూడ్ని చేంజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆ ఓపెనింగ్కి వెళ్ళటానికి ఒప్పుకుంటాడు. ఫ్రెండ్స్ ఇక సరే అని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏసీపీ సార్ ఎందుకు అలా చెప్పారు, ఇప్పుడున్న మన పరిస్థితులు, ఇప్పుడు బయటికి వెళ్ళి అవన్నీ మనం ఫేస్ చేయలేము, మన వల్ల కాదు కదా, ఇప్పుడు ఇంట్లో ఉంటే మంచిది అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక ఈలోపు అయితే మధు అయితే హ్యాపీగా ముకుంద చనిపోయిందనే సంతోషంలో హ్యాపీగా మందు పార్టీ ఓపెన్ చేస్తాడు. ఫ్రెండ్స్ మందు పార్టీ ఓపెన్ చేసి హ్యాపీగా మందు కొడుతూ ఉంటారు. ఆదర్శ్ నీ భార్య పోతే పోయింది, ఒక సమాధి కట్టి కొంతసేపు ఏడు, అంతేగాని ఎందుకు రా, కృష్ణని ఎందుకు నిందిస్తున్నావురా, కృష్ణ ఏదో చేసింది, కృష్ణే తనని చంపిందని కృష్ణని ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావురా, నాకు చాలా బాధగా ఉందిరా ఆదర్శ్ అని మధు అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఆదర్శ్ నువ్వు చేసేది చాలా తప్పు, దరిద్రం పోయిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, ముకుంద చనిపోయింది, పెద్ద పార్టీ అయితే చేసుకోవాలి ముకుంద చనిపోయినందుకు, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లుగా ఏదో చేయకు అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ నీ నోటుకొచ్చినట్టు కృష్ణ నీ మాటలు అని అందరినీ బాధ పెట్టకు, ఇంట్లో వాళ్ళందరూ నువ్వు కృష్ణని బాధ పెడుతున్నందుకు నీ మీద అందరూ అసహ్యం పెంచుకుంటున్నారా ఆదర్శ్ అని గ్లాస్లోకి మందు పోస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఒక గ్లాస్లో మందు పోసి పక్కన పెట్టి ఆ గ్లాస్ మాయమవుతుంది. ఒరే ఆదర్శ్ నువ్వే కదా వచ్చావు, నాకు తెలుసురా నువ్వు వస్తావని, నువ్వే మందు బాటిల్ తాగడానికి వచ్చావు కదరా, సరేరా కూర్చో అని ఈలోపు పైకి చూసేసరికి ముకుంద ఉంటుంది. అమ్మో ముకుంద అని చాలా భయపడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ ముకుంద దెయ్యంలా వచ్చింది, మూ అని నన్ను తిడతావా, నీకెంత ధైర్యం, నేను చేసింది తప్పు అంటావా అని మధుని భయపెడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ముకుంద అయితే ఇక ఆ సిచ్యువేషన్కి అయితే మధు చాలా భయపడిపోయి అక్కడ ఉన్న ప్లేట్స్ అన్నీ విసిరేసి మందు గ్లాస్ని పక్కన పడేసి భయపడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ వామ్మో అయ్యో ముకుంద వచ్చింది, దెయ్యం వచ్చింది, దెయ్యం చనిపోయిన తను ఎలా వస్తుంది, చనిపోయిన దెయ్యంలా మారి వచ్చినట్టు ఉందని మధు భయపడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ మధుని మాత్రం చాలా బాగా భయపడుతుంది. ఫ్రెండ్స్ ముకుంద అయితే ఒక రేంజ్లో అయితే మధు అయితే గజగజ వణుకుపోతాడు. ఫ్రెండ్స్ నేను మంచిదాన్ని కాదంటావా, నేను తప్పు చేశానంటావా, నీకెంత ధైర్యం రా, అసలు నువ్వు ఇప్పుడే నీ ప్రాణాలను తీస్తా అని ముకుంద మధుని భయపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ అమ్మో నాయన ముకుంద నువ్వేనా నిజంగా దెయ్యమై వచ్చావు, ఇంకా ఎవరి మీద పగ తీర్చుకోవడానికి వచ్చావు, ఇంటి మీద పగని తీర్చుకోవడానికి వచ్చావా అని మధు అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ నీకెంత ధైర్యం, నేను తప్పు చేశాను అంటావు, నేను ఎప్పటికీ తప్పు చేయను, నేను చేసేదంతా కరెక్టే అని ముకుంద అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ మధుకి అయితే చాలా భయం వేస్తుంది, గజగజ వణికిపోతాడు. ఫ్రెండ్స్ వణికిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాదు, తాగే మందు కూడా ఒక గ్లాస్ కూడా తాగకముందే ముకుంద కనిపించేసరికి ఏం చేయాలో అసలు మధుకి అర్థం కాక గజగజ వణుకుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంటాడు. ఫ్రెండ్స్ వెళ్ళిపోతూనే దారిలో కింద పడిపోతాడు. ఫ్రెండ్స్ ఇక దాన్ని చూసి ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నన్ను తిట్టినందుకు నీకు ఇలాగే జరగాలి, నువ్వు ఇంకా బాగా భయపడాలి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ నేను చచ్చిపోయి నేను హ్యాపీగా ఉన్నావు అనుకున్నావు కదా, నేను చచ్చిపోయినా సరే నేను సాధిస్తానే ఉంటూ మధు అని అంటూ
ఫ్రెండ్స్. ముకుంద అయితే ఓర్ నాయనో ముకుంద దెయ్యమై వచ్చింది, ఇక ఈ ఇంటి మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది, ఇంకెవరెవరిని తను సాధిస్తుందో ఏంటో అని మధు భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ మురారి కూడా ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మీరేమి కంగారు పడకండి, కృష్ణని ఎలాగైనా తీసుకువస్తాను, ఎలాగైనా హాస్పిటల్ ఓపెనింగ్కి తీసుకువస్తాను అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ తింగరిని ఎలాగైనా బయటికి తీసుకువెళ్ళాలి, కొంచెం ఆ మూడైనా చేంజ్ అవుతుంది, లేకపోతే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు తను ఫోన్లో మాట్లాడి పెట్టేయంగానే ముకుంద అక్కడ నుంచి మురారి ఇక్కడ, నేను ఇక్కడ అని మురారిని కూడా భయపెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద తన ప్లాన్లో భాగంగా తను చేయాల్సిందంతా క్లియర్గా ముకుంద చేసేస్తుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఉంటే అక్కడ చూస్తావేంటి మురారి, నేను ఇక్కడ అని మురారిని ఏడిపిస్తూ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్నావు ముకుంద అని పెద్దగా మురారి అరుస్తూ ఉంటాడు. అయినా సరే ముకుంద కనిపించకుండా కారు పక్కల నుంచి నించుని మురారిని భయపెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి ఇక్కడ అంటే ఎక్కడో వెతుకుతావేంది, నేను నీ పక్కనే ఉన్నా కదా, అయినా నన్ను పట్టించుకోకుండా వేరే చోట వెతుకుతూ ఉంటావు ఎందుకు మురారి? నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అట్లానే చేసేవాడు, నీ ఎదురుగా ఉన్నా సరే నన్ను పట్టించుకోకుండా కృష్ణ వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కానీ నువ్వు పట్టించుకోవట్లా, నేను నీ కానరాని లోకాలకి వెళ్ళకపోయినా సరే నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను, నీ ప్రేమ కోసం ఎప్పుడు తప్పిస్తూనే ఉంటాను అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కృష్ణ కలిసి హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్తున్నారు కదా, నాకు ఆ విషయం ఎలా తెలిసింది అనుకున్నావు కదా, నేను దెయ్యానే కదా, నాకు అన్ని విషయాలు తెలుస్తాయి, నువ్వు హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళే లోపే నువ్వు ఇక్కడ ఏదో జరిగిద్ది, జాగ్రత్త మురారి, నేను నిన్నేం చేయను కాదు, నిన్ను ప్రేమించాను కదా, నిన్నేం చేయను, నా పగ అంత కృష్ణ మీదే, కృష్ణని ఏదో ఒకటి చేస్తాను, జాగ్రత్త, నువ్వు కృష్ణని తీసుకుని ఎక్కడికి వెళ్ళకు అని మురారిని బెదిరిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు ఎక్కడికైనా కృష్ణతో వెళ్ళావా, కృష్ణతో వెళ్ళి హ్యాపీగా ఉన్నావా, వెంటనే కృష్ణకి ఏదో జరిపోతే తన ప్రాణాలకే అపాయం, నువ్వు అది గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండు, నా పగ మొత్తం కృష్ణ మీదే ఉంది, నేను కృష్ణని ఏదో ఒకటి చేస్తాను అని మురారిని భయపెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు ఒకసారి బయటికి కృష్ణని తీసుకుని వెళ్ళు, అప్పుడు ఏం జరుగుతుందో నువ్వే చూడవచ్చు, తర్వాత జరిగే పరిణామాలకి నువ్వు రెడీగా ఉండాలి మురారి అని మురారిని భయపెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత నేను నీ మీద ప్రేమని, కృష్ణ మీద పగని పెంచుకుని మళ్ళీ ఇంటికి వచ్చాను, ఆ రెండింటిని తీరే వరకు నేను ఇక్కడ నుంచి పోయేదే లేదు, ఎలాగైనా నీ మీద తగ్గించుకుంటాను, కృష్ణ మీద పగను తీర్చుకుంటాను అని మురారితో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి కృష్ణ బయటికి తీసుకెళ్ళాలని ప్లాన్లో ఉన్నామని ముకుందకు తెలిసి ఇలా ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం ఇష్టం లేదు ముకుందకి, అలాగని తను లేకపోయేసరికి వాళ్ళిద్దరు ఎక్కడ సంతోషంగా ఉంటారోనని ముకుంద ఈ విధంగా ప్లాన్ చేసి మురారిని భయపెడితే మురారి చాలా భయపడి కృష్ణని ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచుతాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉండదు అని ముకుంద ప్లాన్ చేసి ఇలా చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి అయితే భయపడినట్టుగానే భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ముకుంద నిజంగా చనిపోయిందా లేకపోతే కావాలని నిరాటకం ఇస్తుందని అర్థం కాక మురారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కాక ముకుంద అయితే అదే పనిగా మురారిని భయపెట్టే పనిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఉన్నాను మురారి, నేను అక్కడ ఉన్నాను మురారిని పెద్దగా అరుస్తూ దెయ్యంలాగా మంతులు మార్చుకుని మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అందరు కుటుంబ సభ్యులు అయితే మధుని చూసి చాలా కంగారు పడతారు సార్. మధు వణుకుంటూ సోఫాలో కూర్చొని భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మురారి కూడా అక్కడ సిచ్యువేషన్ నుంచి తప్పించుకొని ఇంట్లోకి వచ్చేస్తాడు ఫ్రెండ్స్. మరి ఏమైందిరా నీకు, ఎందుకురా అలా ఉన్నావు అని అందరూ అడిగా మధు అయితే ఏమీ చెప్పగా గజగజ వణుకుతుంటాడు ఫ్రెండ్స్. ఇదేని చూసి భయపడినట్టున్నాడు. అక్క ఏంట్రా దెయ్యాన్ని ఏమైనా చూసావా, ఎందుకలా వీడా దెయ్యాన్ని చూసి ఇక మర్చిపోయి వాడు ఒక బ్రాండ్ తాగాల్సింది ఇంకో బ్రాండ్ తాగుంటాడు, అందుకే ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అని నందిని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏరా జిన్ను బీరు రమ్ము అన్నీ కలుపుకొని తాగావా ఏంటి, ఇలా పిచ్చిగా వ్యవహరిస్తా, నీ మొహం నిన్ను కొడతాను, మందు కాదే నేను కొట్టింది, నిన్ను కొడతాను అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. దెయ్యం పెద్దమ్మ అని అంటాడు. ముకుంద దెయ్యంగా మరి ఇంట్లో తిరుగుతుంది అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి ముకుంద దెయ్యంగా మారింది, ఆయన ఈ రోజుల్లో దెయ్యాలు ఉంటాయిరా నీ మొహం, ముకుంద ఎందుకు దెయ్యంగా మారి, తనకి ఏమైనా పగ ఉందా, ఇంటి మీద తనకి పగ ఉంది, అందుకే ముకుంద దెయ్యంగా మారి పగ తీర్చుకోవడానికి వచ్చింది. ముకుందను తిట్టానో లేదో వెంటనే నన్ను తిడతావా, నన్ను ఇట్లా అంటావా అని వెంటనే వచ్చి ముకుంద నా దగ్గరికి వచ్చే గోలుకొలా చేసింది, నాకున్న కాలికే మందు గ్లాసును కూడా కింద పడేసింది అని మధు చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంట్రా పిచ్చిగా వాగుతున్నా, నీ నోటికి వచ్చినట్టు, నీ నిజంగానే మందు ఎక్కువైనట్టుందిరా అని కుటుంబ సభ్యులు ఎవరు మధు మాటలు పట్టించుకోరు ఫ్రెండ్స్. మధు నిజమే చెప్తున్న కుటుంబ సభ్యులు ఎవరు మధు మాటను పట్టించుకోకుండా మధు మాటలను తేలిగ్గా తీసేస్తారు ఫ్రెండ్స్. మురారి కూడా మధు మాటలను వింటూ ఉంటాడు ఫ్రెండ్స్.
మురారి కూడా తను కూడా జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్తే కుటుంబ సభ్యులందరూ భయపడతారు. మళ్ళీ ఇప్పుడేం నేను చెప్పను, మళ్ళీ అందరికీ అనుమానం అనేది బలంగా ఉంటుంది, భయపడతారు. నేను చూసినా సరే వీడికి ఏం తెలియనట్టే చెప్పాలి అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఓ అమ్మో ఓ నాయనో ఇంకేమన్నా ఉందా, నన్ను కొంచెం సేపు ఉంటే నా ప్రాణాలు తీసేసేదే, ముకుంద ఇంటి చుట్టే తిరుగుతుంది, ముకుంద పాక కోసం ఇంటి చుట్టే నా ప్రాణాలు తీస్తానని మరీ చెప్పింది. నేనేం చేయను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మురారి ఇప్పుడు నువ్వే కాపాడాలిరా, నాకేం అర్థం కావట్లేదు. ముకుంద దెయ్యంలా వచ్చింది, నన్ను గొంతు పిసికి చంపుతానని చాలా వీళ్ళెవరో చెప్తున్నా నమ్మట్లేదు, నువ్వైనా చెప్పు. నీ మొహం ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి, దెయ్యాలు లేవు, ఏమీ లేవు, కానీ నువ్వు నోరు మూసుకుని వెళ్ళి నీ రూమ్లోకి వెళ్ళి పడుకో అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక దాంతో మధు అయితే పైకి వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్తాడు ఫ్రెండ్స్. ఇక మురారి కూడా తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తే కుటుంబ సభ్యులందరూ బాధపడతారు అని అనుకుని మురారి కూడా తను జరిగిన విషయాన్ని గురించి ఎవరికీ చెప్పడు ఫ్రెండ్స్. తనలోనే ఉంచుకొని అలాంటిది ఏం లేదులే పెద్దమ్మ, వాడేదో తిక్కగా తాగిన మైకంలో మాట్లాడుతున్నారు, మీరేమీ పట్టించుకోండి, మీ పని మీరు చూసుకోండి అని మురారి చెప్పేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మధు అయితే అదే పనిగా భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ నైట్ నేను ఎలా నిద్రపోవాలి నాకు అర్థం కావట్లేదు, నాకు చాలా భయంగా ఉంది, ముకుంద ఎప్పుడు నైట్లో వస్తుందో ఏంటో అని చాలా భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మధు అయితే కుటుంబ సభ్యులందరి మధ్య ఒక సంచలనాన్ని సృష్టించాడు ఫ్రెండ్స్. దెయ్యంగా మారింది ముకుంద అని చెప్పి అందరినీ ఒక ఆలోచనలో పడేలా చేసిండు ఫ్రెండ్స్. ముకుంద ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అది మధు ద్వారా చెప్పించింది ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ అలానే అనుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండకూడదు, నాకు చేసిన దానికి ప్రతి ఒక్కరు బాధపడాలి అని ముకుంద అనుకుంది కదా, అలాగే తన ప్లాన్లో భాగంగానే కుటుంబ సభ్యులందరినీ భయపెడుతూ ఉంది ఫ్రెండ్స్. తను దెయ్యంగా మారి అందరిపై పగ తీర్చుకుంటుంది అని ఇలా చేయాలని తను మధు ద్వారా తన ప్లాన్ని అప్లై చేసింది ఫస్ట్గా దాని మీద. మురారి అయితే తను భయపడినట్లుగా ఎవరికి తెలియకోకుండా ఉండడానికి తన మనసులో ఉన్న విషయాన్ని తనలోనే దాచిపెట్టుకుని బయటకి ఏమీ జరగనట్టుగానే కనిపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే తన మనసులో ఉంచిన విషయాన్ని కనీసం కృష్ణ కూడా షేర్ చేసుకోడు. మళ్ళీ కృష్ణకి చెప్పిన కృష్ణ కూడా బాధపడుతుంది, ఎందుకు మళ్ళీ కుటుంబ సభ్యులందరినీ బాధపడతాం అని మురారి అయితే తనతో మాట్లాడిన విషయాలు, ముకుంద తనకు కనిపిస్తున్న విషయాన్ని ఎవరికి షేర్ చేసుకుండా తనలోనే ఉంచుకుంటాడు ఫ్రెండ్స్. తనకు క్లారిటీ వచ్చాక తర్వాత మిగతా వాళ్ళకి చెప్పొచ్చు అని తను అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈరోజు మధుకి ఏమైంది, ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, ముకుంద దెయ్యంలా మారింది అంటున్నాడు, అసలు వీడికి ఏం పోయింది, వీడి తాగి మాట్లాడే మాటలు నమ్మాలో నమ్మకూడదో కూడా నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ అయితే బయటికి వెళ్తానికి వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే ఎక్కడికి వెళ్తున్నావు అంటే మన పని రమ్మన్నారు అందుకే వెళ్తున్నారు, చిన్న పార్టీ, సరే తినేసి పడుకోరా, ఈ టైంలో బయటకు ఎందుకు, మళ్ళీ లేట్ అయ్యింది నువ్వు వచ్చేసరికి అని అంటే, అయినా ఇంట్లో నేను బయటకు వెళ్ళే స్వతంత్రం కూడా నాకు లేదా, నా ఇష్టం వచ్చిన చోటకి నేను వెళ్తాను, ఈ జనాల మధ్య ఉండడం నా వల్ల కాదు, నాకు కొంచెం ఈ ఫ్రీడమ్ కూడా లేదా అని రేవతి గారి మీద అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ఇంటిలోపు మురారి అయితే సీన్లోకి ఎంటర్ అయ్యి, ఆదర్శ్ ఏంటి అలా మాట్లాడుతున్నావు, పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా, నీకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా, పెద్దవాళ్ళ మధ్య కొంచెం కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా ఏం చేయాలరా, నేను రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నాను, రెస్పెక్ట్ ఇచ్చే కదా మాట్లాడుతున్నాను, నైనా నువ్వు ఈ విధంగా రెస్పెక్ట్ ఇవ్వకపోతే కనుక నేను నీతో చాలా సీరియస్గా ఉంటాను, నువ్వు చేసే ప్రతి పనిని నేను హెచ్చరిస్తూనే ఉంటాను, నాకు నచ్చింది చేసుకుంటాను, అయినా నువ్వేంటి నాకు సలహా ఇచ్చేది, నీ బిహేవియర్ కొంచెం మార్చుకోలేకపోతే కనుక నీకు మంచిగా ఉండదని అంటూ, అయినా నువ్వేంటి నాకు సలహాలు ఇస్తున్నావు, పోయి నీ మాయలాడి నీ భార్యకి సలహాలు ఇచ్చుకో, నువ్వు నీ పెళ్ళాం ఇద్దరు కలిసి నా ముకుందును చంపేశారు, నా జీవితం ఇలా అవ్వడానికి కారణం మీరే అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మేమేం చేసాంరా, నువ్వెందుకు మమ్మల్ని అంటున్నావు, కృష్ణని ఎందుకు అంత మాట అంటున్నావు అని ఆదర్శ్ మురారి ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ చాలా బాధపడుతూ వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నంలో ఉంటారు. ఒరేయ్ నేను నీకేం చెప్పానురా, నువ్వేం చేస్తున్నావురా, ఆయన నిన్ను ఎవరు ఈ పని చేయమన్నారు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నోటికి, కృష్ణని ఆ విధంగా మాట్లాడడం నీకు రైట్ కాదు, కృష్ణ ఒక దేవత లాంటిది, ఇంట్లో ఉన్న తను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటుంటారు ఫ్రెండ్స్. ఇంకా ఏంట్రా మాట్లాడుతున్నావు, నేను నోటికొచ్చి మాట్లాడుతున్నావు, కృష్ణని అని మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని మురారి ఊరుకోడు ఫ్రెండ్స్. కృష్ణ అన్నావు అంటే ఇంకొకసారి నేను ఊరుకోను, నిన్ను ఏదో ఒకటి చేసేస్తాను అని అంటాడు. ఏం చేస్తావురా, ఏం చేస్తావు, ఏం చేయగలవు అని ఇద్దరు ఒకళ్ళ చొక్కాలు ఒకళ్ళు పట్టుకొని చాలా బాగా గొడవ పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ విడిపించే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళిద్దరూ వినకుండా ఫైటింగ్ చేసుకునే ఉంటారు ఫ్రెండ్స్. ఇక మురారి అయితే ఒక పక్క
ఆదర్శ్‌తో ఫైటింగ్ చేసుకుంటానే బయటకు చూస్తాడు. బయటకు చూడంగానే ముకుంద కూడా తన వైపు చూస్తున్నట్టుగా తనకు కనిపిస్తూ ఉంటది ఫ్రెండ్స్. దాన్ని చూసి మురారి అయితే చాలా కన్‌ఫ్యూజ్ అయితాడు ఫ్రెండ్స్. ఇదేంటి ఇలా జరుగుతుంది? ఎందుకు? ముకుంద నాకొక్కదానికే కనిపిస్తుందా? లేకపోతే అందరికీ కనిపిస్తుందా? అనే విషయం అర్థం కాక మురారి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు ఫ్రెండ్స్. ఇదెందుకిలా? నిజంగానే ముకుంద దెయ్యంలా మారిపోయిందా? అసలు నేను తనకేం అన్యాయం చేశాను? నేను చేసిన తప్పేంటి? అని మురారి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ అయితే ఇద్దరి గొడవ నుంచి విడిపిస్తారనుకుంటే ఆదర్శ్ అయితే విపరీతంగా రెచ్చిపోతూ కృష్ణని మాటలు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. గత 2 రోజుల నుంచి తను చేస్తున్న పని అదే కదా, కృష్ణని నిందిస్తడమే పనిగా పెట్టుకున్నాడు. అసలు విషయాన్ని అర్థం చేసుకుండా తను అదే పని చేస్తున్నాడు. మధు అన్నట్లుగా తను అసలు ముందు ముకుంద మారిందని తనకెందుకు అర్థం కాలేదు? తన పక్కనే ఉంది కదా, తనకు మాత్రం అర్థం కాకుండా ఎలా ఉంది అని మధు అంటాడు ఫ్రెండ్స్. వెంటనే నందిని అయితే తను మారినట్టు నాటకం ఆడింది కదా, అప్పుడు ముకుంద గురించి ఆదర్శ్‌కి ఎలా తెలుస్తుంది అంటది. అలాగే మరి కృష్ణకు కూడా ఎలా తెలుస్తుంది? కృష్ణ ముందు కూడా నటించొచ్చి ఉండొచ్చు కదా, మరి ఆదర్శ్ ఆ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోడు? కృష్ణని ఎందుకు అపార్థం చేసుకుంటాడు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే మురారికి కనిపిస్తుంది. మురారి అయితే చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. గొడవ పడుతూనే పక్క ముకుందని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద నన్ను భయపెడతానికి వచ్చిందా అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణని అపాయం చేస్తానని చెప్పాను కదా, ఇక మురారి భయపడినట్టున్నాడు. అందుకే కృష్ణని ఒక మాట అనగానే తను అంతగా బాధపడిపోయి రెచ్చిపోయి ఆదర్శ్‌తో గొడవ పడుతున్నాడు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మురారి చూసేసరికి ముకుంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. తను ఉండి లేనట్టుగా నాటకం ఆడుతూ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరినీ డైలమాలో పడేసి అందరూ ముకుంద ఎందుకు చనిపోయిందిరా అని అనుకునేలా చేయాలనేది తన చివరి లక్ష్యం ఫ్రెండ్స్. అందుకోసమే తను చేయాలనుకుంది చేసేస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో భాగంగానే తను అప్లై చేయాలనుకున్న ప్లాన్‌ను క్లియర్‌గా ఇంటిపైన అప్లై చేసింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళ మీద తన ప్లాన్‌ని అప్లై చేసింది ఫ్రెండ్స్. ఇక సరే నువ్వు పైకెళ్ళిపోరా అని రేవతి అంటుంది. ఆదర్శ్ నువ్వు ఊరుకోరా అనగానే ఆదర్శ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్‌ని చూసి ముకుంద కారు వెనకాల దాక్కుని ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే అది అబ్జర్వ్ చేయకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే నేను అనుకున్నది సాధించాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ముకుంద కనిపించింది నిజమేనా? అసలు ముకుంద బతికే ఉందా? అసలు ఏంటి ఇది? నాకేం అర్థం కావటం లేదు. అసలు ముకుందనా నాకు మాత్రమే కనిపిస్తుందా? ఇంకెవరికన్నా కనిపిస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఈ డైనమా? నేను భయపడతాను అనుకుని అట్లా చేస్తుందా? ముకుంద ఉన్నా లేకపోయినా సరే నేనైతే భయపడేదేలే. కృష్ణని బయటకు తీసుకెళ్తా ఎలాగైనా. నేను ఎవరి కోసం భయపడను, నేను మారేదే లేదు అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే ముకుంద మాటలకే భయపడినట్లయితే నాకు అనిపించలేదు ఫ్రెండ్స్. తను ఎట్లాగైనా కృష్ణని బయటికి తీసుకెళ్లాలని, హాస్పిటల్ ఓపెనింగ్‌కి తీసుకెళ్లాలని గట్టిగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు జరిగేది జరుగుతుంది. నేనైతే మాత్రం ఎలాగైనా కృష్ణని బయటికి తీసుకువెళ్తాను. ఇట్లా భయపడుతూ కూర్చుంటే ప్రతిదానికి భయపడాల్సిందే. ఎందుకు భయపడాలి? నేనేం తప్పు చేశాను? ఎందుకు భయపడాలి అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఏంటి మురారి సార్ నన్ను ఆలోచించొద్దు అని చెప్పి మీరు ఎప్పుడూ ఆలోచనలోనే ఉంటారు. ఏంటిది? నీ గురించి ఆలోచిస్తున్నాను కృష్ణ. నిన్ను ఎలా మంచిగా చూసాలా, మన జీవితం ఎలా గడపాలా, ఇంకా సంతోషంగా మన జీవితాన్ని ఎలా కొనసాగించాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నాను కృష్ణ. వేరే దేని గురించి నేను ఆలోచించటం లేదు. నా ఆలోచన అంతా నీ గురించే, మన గురించే, మన సంతోషం గురించే, మనం ఎలా సంతోషంగా ఉండాలి అనే దాని గురించే ఆలోచిస్తున్నాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే మీరు ఆలోచించేది కరెక్టే కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఇంకెలా సంతోషంగా ఉంటాం? ఏసీపీ సార్ మీకేమైనా పిచ్చా? ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నాం కదా, మనం బాధలో ఉన్నాం కదా. ఈ బాధలో నుంచి బయటకు రావడానికి మనకి చాలా టైం పడుతుంది. ఆదర్శ్‌ని మార్చాలి, ఆదర్శ్‌ని మార్చడానికి టైం పడుతుంది. ఆదర్శ్‌ని అర్థం చేసుకునేలా చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును కృష్ణ, ఈ కాపురంలో మనకి అన్ని కలతలే ఎదురవుతున్నాయి. మనం పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు సంతోషంగా ఉన్నది. ప్రతిరోజు ఏదో ఒక సమస్య మనకి ఎదురైతానే ఉన్నది అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏసీపీ సార్ బాధపడకండి, అలాంటివన్నీ జరిగేది మనుషులకే కదా, మనం కూడా బాధపడుతూ ఇలా కూర్చుంటే ఇంకా ఎలా? అవన్నీ వచ్చేది మనుషులకే కదా, మీరు బాధపడకండి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద చనిపోయిందని ముకుంద ఫోటోకి దండ వేస్తుంటారు. పోలీసులు వచ్చి మురారిని అరెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మురారిని ఎందుకు అరెస్ట్ చేస్తారనగా ముకుంద చనిపోవడానికి కారణం మురారి అని మాకు
కంప్లైంట్ వచ్చింది. అందుకే మేము మురారిని అరెస్ట్ చేస్తున్నాం. ఇది నాన్ బెయిలబుల్, దీనికి బెయిల్ కూడా ఉండదు అని అంటే మురారి కూడా పోలీస్ ఆఫీసరే కదా, తను ఏదైనా కాల్ చేసి ఎవరితోని చెప్దామనుకునే లోపు వెంటనే పోలీసులు ఆ విషయాన్ని చెప్తారు ఫ్రెండ్స్. దాన్ని విని కుటుంబ సభ్యులందరూ కంగారు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే మురారిని జీప్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు. కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మురారి వెనకాలే పరిగెత్తుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఏం చేయాలో కుటుంబ సభ్యులకు అర్థం కాదు. ముకుంద తన ప్లాన్లోని ఘట్టాన్ని అప్లై చేస్తూ ఉన్నది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ముకుంద మారినట్టుగా వేరే ఒక ముకుందని చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. తన ఫేస్ను కూడా మార్చుకొని ముకుంద మురారి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంది అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మరి ఏం జరిగిద్దో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.